పండగకు ఊరేళ్తున్న నగరవాసులతో ఆర్టీసీ బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్లో భారీగా రద్దీ కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి అయితే ఈ ప్రాంతాలు జాతరం తలపించాయి. ఉదయం కూడా భారీగా రద్దీ నెలకొంది. చాలా బస్సుల్లో ముందే టికెట్లు బుక్ అయిపోయాయి. స్పెషల్ బస్సుల్లోనూ టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఏది దొరికితే అది ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తూ ఉంటే తెలంగాణ ఆర్టీసీ మాత్రం ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. పండగ రద్దీని తట్టుకోవడం కోసం టీజీఆర్టీసీ 6432 బస్సులు నడుపుతోంది. ఇక ఏపీఎస్ఆర్టీసీ 7200 సర్వీసులు ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 188 ప్రత్యేక రైల్స్ నడిపిస్తున్నారు. ఈ జోన్ మీదుగా మరో 178 ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. కొత్తగా ప్రారంభమైన చల్లపల్లి టెర్మినల్ నుంచి 59 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో 16 జనసాధారణ రైళ్లున్నాయి. 15 ఎక్స్ప్రెస్లకు అదనపు కోచ్లను కూడా జోడించారు. రైల్వే కూడా అదనంగా 33% ఛార్జీలను వసూలు చేస్తోంది. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. కరెస్పాండెంట్ రాధిక ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. రాధిక, సంక్రాంతి వేళ అందరూ ఊరికెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రద్దీ ఎలా ఉంది రాధిక? అక్కడ ఏర్పాట్లు కూడా ఎలా చేశారు? రైట్ రఫీ, తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే ఊర్లకు వెళ్లే వాళ్ళు సొంత ఊర్లలో సంక్రాంతి పండగ సంబరాలను జరుపుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఎంతో రద్దీగా ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ ఇటు సంక్రాంతి సందడికి ఊర్లకు వెళ్లే జనాలతో పాటు కుంభమేళాకి సంబంధించిన ప్రయాణికులు, అట్లాగే శబరికి వెళ్లే ప్రయాణికులు కూడా విపరీతంగా ఇక్కడ మనకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు, తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంక్రాంతి సందర్భంగా ఇటు ప్రయాణం చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఒకసారి ఇక్కడ ప్రయాణికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి వివరాలు తెలుసుకుందాము. ఎక్కడికి వెళ్తున్నారు? పుష్కరాలు కుంభమేళా జరుగుతుంది కదా. ఎట్లా ఉంది రిజర్వేషన్స్ అన్ని ఎట్లా ఉన్నాయి? 8 టికెట్స్ బుక్ చేస్తే 4 కన్ఫర్మ్ అయినాయి. సో దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. 8 బుక్ చేసాము, 4 అయితే కన్ఫర్మ్ అయినాయి. RAC వచ్చినాయి. ఎప్పుడు చేశారు బుకింగ్? 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్ బుక్ చేసినా కూడా కన్ఫర్మేషన్ రాదు. అది గుడ్ లక్ అనుకోవాలి. 4 టికెట్ అయితే కన్ఫర్మ్ అయినాయి 8 బుక్ చేస్తే. రైట్. సో పండగ సందర్భంగా మనకి ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి కొంత బుకింగ్ సిబ్బంది ఉంది అని చెప్పేసి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. కానీ ఎక్కడికక్కడ ఇటు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి పండగ సందర్భంగా 108 ప్రత్యేక రైళ్లతో పాటు జనరల్ ట్రైన్స్ కూడా యాజ్ యూజువల్ గా తిప్పుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇటు ఒక ట్రైన్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ ఫ్లోటింగ్ చూస్తే ఒక్కసారి అర్థమవుతుంది. ఇసుకేస్తే రాలని జనమంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కంప్లీట్ గా రైల్వే స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో నిండిపోయి రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు సెటిల్ అయిన ప్రాంతాలకు కూడా ఇటు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే మనకి ఈ రద్దీ సందర్భంగా మనం చూస్తే ఒకసారి ఎక్కడికక్కడ దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది అని అధికారులు చెప్తూనే ఉన్నారు. దాదాపుగా కేవలం ఈ సందర్భంగా పండగ సందర్భంగా 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేసింది. అయితే రైల్వే స్టేషన్ లోపల మనం ఒక్కసారి చూస్తే కంప్లీట్ గా రద్దీతో మనకి కనిపిస్తూ ఉంది. ఈ రైల్వే స్టేషన్ తో పాటు నాంపల్లి, కాచిగూడ, అట్లాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్లలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఇటు సంక్రాంతి సందర్భంగా అట్లాగే ఇక్కడ ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరికి, కుంభమేళకి వెళ్లే ప్రత్యేక రైలు ఉండటంతో ఇక్కడికి ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధిక. రైట్, అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సంక్రాంతి సెలవులు కావడంతో అందరూ కూడా సొంత ఊళ్లకు పయనమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది.